నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక అర్హత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఆ గేటు పెట్టలేని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినట్లు జాతికి అంకితం చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. టన్నెల్ డయామీటర్ 2.5 మీటర్లు తగ్గించారని తెలిపారు. గత 5 ఏళ్లలో R&R ప్యాకేజీ ఇవ్వలేకపోయారని జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా ఒప్పుకున్నారని అన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి మాయమాటలు నమ్మి ప్రజలు గెలిపిస్తే వారిని మోసం చేశారని అన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలు జగన్ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టారని, ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తన తీరు మార్చుకోకుండా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మంత్రి అన్నారు. జగన్ ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రికి లేదు. పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పిచ్చిపట్టి ప్రవర్తిస్తూ ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది మేము అన్నిటికీ సిద్ధపడున్నాం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా జగను? ఈరోజు నీ ఫేక్ ప్రచారాలతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారు అనుకున్నావు. ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టారు. టన్నెల్ డయామీటర్ని 2.5 మీటర్లు తగ్గించావు. అంతేకాకుండా 2 టన్నుల మధ్య ఆనకట్స్ని 2 ఆనకట్లు పూర్తి చేయలేకపోయావు. R&R ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు. ఈరోజు నీ మాటల్లో కూడా R&R ప్యాకేజీ సెటిల్ కాలేదండి పరోక్షంగా ఒప్పుకున్నావు. ఈ పాపం నీది కాదా? పశ్చిమ ప్రాంత ప్రజలు పోయినసారి ప్రకాశం జిల్లాలో నీ మీద ఆశలు చూసుకొని నిన్ను ముఖ్యమంత్రిగా చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసింది నువ్వు కాదా? ఇన్ని తప్పుడు విధానాలతో చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ప్రజలు బుద్ధి చెప్పి 3 నెలలు కూడా పూర్తి కాల. ఏదేదో మాట్లాడుతున్నావు, పిచ్చి ప్రలాపన మాట్లాడుతున్నావు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది మేమే ఇస్తాము. BMR గ్రూప్ అధినేత బొమ్మిశెట్టి శంకర్ జన్మదినోత్సవ వేడుకలు నగరంలోని బృందావన్ గార్డెన్స్ పక్కన గల అర్జున్ ఇన్ఫ్రాలో జరిగింది. ఆయన జన్మదినోత్సవ వేడుకలకు సంబంధించి అర్జున్ ఇన్ఫ్రాలో పనిచేస్తున్న కార్మికులందరూ బాణసంచా కాల్చి భారీ కేకును కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సత్య న్యూస్ MD చుండూరి రవిబాబు శంకర్కు పుష్పగుచ్చం అందచేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఇన్ఫ్రా ఉద్యోగులు పాల్గొన్నారు.
రక్షాబంధన్ వేడుకలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు రాఖీలు కట్టి హారతులు ఇచ్చి మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మెప్మా ఆర్పీల సంఘం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మితో పాటు పలువురు మెప్మా మహిళలు, బ్రహ్మకుమారి ఈశ్వర్య విద్యాలయం సిస్టర్స్ రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు మహిళలు పెద్ద ఎత్తున జనార్దన్ నివాసానికి చేరుకొని తమ అభిమాన నాయకుడికి రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పసుపులేటి సునీత, ఆర్ల వెంకటరత్నం, నాళం నరసమ్మ, కుసుమకుమారి, లక్ష్మి, శేషమ్మ, రెడ్డమ్మ, రమాదేవి, మండవ లావణ్య, బి అరుణారెడ్డి, పలువురు మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం, జాబిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య ప్రేమి అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే గోరింట పండగ మా ఇంట పండగ. విరిసినది వెన్నెలే ఇలా అచ్చున చెల్లి నవ్వులా, స్వర్గమే నేరుగా మా ఇంట వాలదా. కురిసినది ప్రేమ చినుకులా, అదే మా అన్న చూపులా, కన్నులే తడిసిని నవ్వినా హాయిగా. నీ కంటికి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే, అందుకే నువ్వు లేకనే లేనులే. ప్రతి జన్మలోన నీ చెల్లినయ్యే వరమివ్వు నాకు చాలంట. దేవతల మాట నా నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవ. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, రావిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం. ఎంతో కాలంగా జిల్లా ప్రజల చిరకాల కోరిక జిల్లా కేంద్రం సమీపంలో విమానాశ్రయ నిర్మాణం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత 15 సంవత్సరాల క్రితం వాడరేవు నిజామపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా జిల్లా కేంద్రానికి సమీపంలో విమానాశ్రయం నిర్మాణాన్ని ప్రతిపాదించిన ఆ ప్రతిపాదనలు అలానే నిలిచిపోయాయి. అయితే కేంద్రం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వాలు రాష్ట్రంలో విమాన ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. దీనిలో భాగంగా గత కొన్ని రోజుల కిందట పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పౌర విమాన
శాఖపై జరిగిన చర్చలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒంగోలులో ఎయిర్పోర్ట్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో రాష్ట్రంలో ఉన్న విమానాశ్రయాలకు అనుబంధంగా మరిన్ని విమానాశ్రయాలు నిర్మించాలనే ఆలోచనకు రావడం జరిగింది. దీని మీద 2 రోజుల కిందట ఢిల్లీలో ఏపీలో సివిల్ ఏవియేషన్ రంగం అభివృద్ధిపై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహణలో మరలా ఒంగోలు ఎయిర్పోర్ట్ అంశం తెర మీదకు వచ్చింది. 2008వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వాన్పిక్ ప్రాజెక్టుకు భూసేకరణకు జీవోను విడుదల చేసింది. ప్రాజెక్టులో భాగంగా ఒంగోలుకు సమీపంలో ప్రకాశం ఎయిర్పోర్ట్ లిమిటెడ్ పేరుతో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం 3000 ఎకరాల వరకు భూసేకరణ చేపట్టడం జరిగింది. సేకరించిన భూములకు చుట్టూ ప్రకాశం ఎయిర్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంచె నిర్మాణం చేపట్టారు. భూసేకరణ చేపట్టిన భూములను విమానయాన అధికార బృందం కూడా ఒంగోలు వచ్చి పరిశీలించి వెళ్లడం జరిగింది. ఎయిర్పోర్టు నిర్మాణ ప్రతిపాదనలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలు ఆమోదించాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో భూసేకరణ అంశం వివాదాల్లోకి పోవడం, వాన్పిక్ ప్రాజెక్టు నిలిచిపోవడంతో ఎయిర్పోర్టు నిర్మాణం అలాగే నిలిచిపోయింది. ఒంగోలుకు ఎయిర్పోర్ట్ ఆవశ్యకత ఎంతో ఉందని, ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నారని ఇటీవల జరిగిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రశ్న లేవనెత్తారు. ఉడాన్ పథకం ద్వారా దేశంలో చిన్న నగరాలకు విమాన సదుపాయం ఏర్పడితే సామాన్యులకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఒంగోలుకు ఒక విమానాశ్రయం ఏర్పాటుకు పంపిన ప్రతిపాదనలపై విమానయాన అధికార బృందం కూడా ఒంగోలు వచ్చి స్థలాన్ని పరిశీలించారని అన్నారు. ఈ ప్రతిపాదనలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలు ఆమోదించాయని తెలిపారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఒంగోలు వద్ద విమానాశ్రయాన్ని నిర్మించాలనే ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, కనుక ఒంగోలుకు ఒక విమానాశ్రయాన్ని మంజూరు చేసి వెంటనే నిర్మించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రిని మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. I request you to develop also smaller airports with smaller aircrafts. That Udan scheme, by giving her also viable gap funding and everything, that has to be continued, sir. No, but if it is continued on it, then locally, everybody also can enjoy that, sir. No, sir. This now whatever is there, sir, no, stated here in this new airport thing, sir. No, it is very much required, sir. No, for creation of an airport in my parliamentary constituency, Ongole, sir. It has been actually approved by DGCA and approved by National Airport Authority also, but it got stuck in a land, about 650 acres have been selected, sir. It is under litigation. That litigation and everything, if it is sorted out by our Honorable Civil Aviation Minister through our government, then at least the airport will come, sir. Sir, this is a long-awaited thing. For me, sir, this is my 5th term, sir. No. I wanted an airport to be created there in Ongole, sir, so that, at least, I can satisfy my people there in Ongole also, sir. Sir, through you, we have done, actually our Civil Aviation Minister, he has to do a lot. He is a young person, as agreed by everybody also, that he will definitely perform with his vision and everything. He is a highly educated person. He has got passion for, sir, it used to be, this profile, this portfolio used to be a high profile portfolio, sir. Earlier it used to be called. Now it has become, now a common man's portfolio. So that has to be highlighted. Means new airports have to come with minimum fares. Then only our country can progress, sir. Thank you very much. ప్రస్తుతం ఉన్న 7 ఎయిర్పోర్టులను 14కు పెంచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆ శాఖ అధికారులను 2 రోజుల క్రితం కోరారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన సీఎం పౌర విమానయాన శాఖ కార్యాలయానికి వెళ్లి రామ్మోహన్ నాయుడు ఆ శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సివిల్ ఏవియేషన్ రంగం అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారని అన్నారు. సమీక్షలో కొత్తగా ఎయిర్పోర్టులు ఏర్పాటు చేసే ప్రాంతాలలో ఒంగోలుకు ప్రాధాన్యం ఇచ్చి ఎయిర్పోర్టు ఏర్పాటుకు అవకాశాలను అధ్యయనం చేయాలని సూచించారని తెలిపారు. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఒక ఆలోచన కూడా మా దృష్టిలో పెట్టడం జరిగింది. దానికి సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకారం అందిస్తే
ఎక్కడికక్కడైతే కొన్ని ఐడెంటిఫైడ్ లొకేషన్స్ ఉన్నాయో అక్కడ భూమి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేయగలిగితే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని కూడా మేము తెలియజేశాం. అందులో గతంలో కూడా నేను చెప్పాను, అందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ మనకి ముఖ్యంగా శ్రీకాకుళంలో, అలాగే మనకి కుప్పం ఒకటి, తర్వాత దగదర్తి ఏదైతే నెల్లూరు ఉందో, అలాగే నాగార్జున సాగర్, ఈ 4 పాయింట్స్ కూడా ముందు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారు కొన్ని మిడిల్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏదైతే ఇంకా అక్కడ స్కోప్ ఉందని అన్నారో అవి కూడా ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు. ఒకటి తుని అన్నవరం దగ్గర కూడా అక్కడ కూడా ఏదైనా అవకాశం ఉంటే ఎక్స్ప్లోర్ చేయమని అక్కడ కూడా ఒకటి చెప్పడం జరిగింది. దానితో పాటు తాడేపల్లి గూడెంలో ఒక పాత ఎయిర్ స్ట్రిప్ ఉంది, అది కూడా అవకాశం ఉంటుందేమో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఒంగోలులో కూడా ఏదైనా అవకాశం ఉంటే అక్కడ కూడా ఎక్స్ప్లోర్ చేయమని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇప్పుడున్నటువంటి 7 ఎయిర్పోర్ట్స్ని సుమారు 14 చేయాలన్నటువంటి ఆలోచనతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అలాగే స్టేట్ గవర్నమెంట్స్ మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ రకంగా డెవలప్ చేయాలన్న దాని మీద ప్రధానంగా మేము ఈరోజు దృష్టి పెట్టాం. అదనంగా చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పినటువంటి లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ అన్నీ కూడా చూసుకొని మళ్ళీ రిపోర్ట్ కూడా మేము తయారు చేయడం జరుగుతుంది. అందులో ఏవైతే ఇమీడియట్గా ఫీజిబిలిటీ ఉంటాయో అవి ఖచ్చితంగా మా వంతు ఎక్కడ కూడా డిలే లేకుండా అవి ఇమీడియట్గా పనులు స్టార్ట్ చేయడానికి మా వంతుగా సహకారం అందిస్తామని చెప్పి స్పష్టంగా మేము ఆ హామీ ఈ సందర్భంగా తెలియజేశాం. ఇప్పటికే ఎయిర్పోర్టు ఏర్పాటు ఆవశ్యకత విషయాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల జిల్లా సంయుక్త కలెక్టర్ను కలిసి ఎంపీ వివిధ అంశాలతో పాటు ఎయిర్పోర్టు భూమి విషయాన్ని పరిశీలించాలని సూచించారు. దీంతో జేసీ, డివిజనల్, మండల రెవెన్యూ అధికారులను గతంలో చేపట్టిన భూసేకరణ ఫైల్స్ తీయాలని 1-2 రోజుల్లో భూముల పరిశీలనకు వస్తానని చెప్పడంతో ఒంగోలు సమీపంలోని విమానాశ్రయం ఏర్పాటుపై మరోమారు కదలిక వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటంతో ఈ పర్యాయం ఒంగోలుకు చిన్నపాటి విమానాశ్రయం ఏర్పాటు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇందిరానగర్లో నివాసం ఉంటున్న 22 సంవత్సరాల షేక్ నాగూర్ అక్కడికక్కడే మృతి చెందాడు. అద్దంకిలో మోటార్ సైకిల్ మెకానిక్గా పనిచేస్తుంటాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఎవరో మోటార్ సైకిల్ ఆగిపోయిందని రిపేర్ చేయాలని ఫోన్ చేయగా తన తల్లి ముంతాజుకు వెంటనే వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి బలరామకృష్ణాపురంలో పోలీసు ఏర్పాటు చేసిన రోడ్డు డైవర్షన్ డ్రమ్ములకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు నాగూరు తల్లి బంధువుల ఆర్తనాదాలు హాస్పిటల్ ప్రాంగణంలో చోటు చేసుకున్నాయి. తండ్రి మాబూ సుభాని అరటికాయల వ్యాపారం చేస్తుంటాడు. కుటుంబానికి పెద్ద కుమారుడు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏం లేదు, తెల్లారుజాము బండి రిపేర్ అని ఎవరు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నిద్రపోతుంటే యాడికి రాని అన్నా కూడా వెళ్ళాడమ్మా. యాడికి రా అంటే వాళ్ళు రిపేర్ కంటమ్మా ఎమ్మటే వస్తానని పోయాడు. ఇంకా అంతేనయ్యా అమ్మా. వాడేనయ్యా మా కష్టాలు తెచ్చేవాడు. వాడే లేకపోతే మేము ఎందుకు ఇంకా నేను బ్రతికేదే వాడి కోసం అమ్మా. చీమ కూడా వాళ్ళని చేయడం కాదు, చీమ కూడా ఆపద చేయడు అమ్మా. నా పిల్లలు లేకపోతే నేను లేనమ్మా. నాకు అప్పుడు నా సమస్యలు పిచ్చేవాడు నాకు కొడుకేనమ్మా. ఆ కొడుకు లేకపోతే నేను ఎందుకమ్మా ఇంకా అమ్మా. అల్లా అమ్మా. నాకు రాంటే ఆడున్న వాళ్ళనయ్యా. నాకు కానీ ఎంతసార్లు తీసుకురాను. అయ్యో నా బిడ్డమ్మా, నా ముద్దుల బిడ్డమ్మా.
నా పంచ ప్రాణాల బిడ్డమ్మ వాళ్ళేది నేను బ్రతకలేను. అంతర్జాతీయ ప్రమాణాలతో ఒంగోలు నగరంలో మొట్టమొదటిసారిగా మెరైన్ ఎగ్జిబిషన్ తీసుకురావడం జరిగిందని నగర ప్రజలు సందర్శించాలని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. మంగమ్మ కళాశాల ప్రాంగణంలో భారీ సెట్టింగులతో ఏర్పాటు చేసిన మెరైన్ ఎగ్జిబిషన్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని అన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జంతువులు, చేపలు, చిలుకలు, పక్షులు, జలకన్యలు ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేకత అని అన్నారు. తమ సొంత గడ్డపై ఒక్కసారైనా ఒంగోలు వాసులకు మంచి ఎగ్జిబిషన్ ఆనందం కలిగించే విధంగా చూపించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశామని అన్నారు. దీని ఏర్పాటుకు కోట్ల రూపాయలతో వెచ్చించడం జరిగిందని తెలిపారు. 60 రోజుల పాటు ఎగ్జిబిషన్ ఉంటుందని కుటుంబ సభ్యులతో వచ్చి తిలకించాలని కోరారు. గత 32 సంవత్సరాలుగా భారతదేశ నలుమూలలో ఎగ్జిబిషన్ నిర్వహించిన అనుభవం మాది. ఇంతకుముందు మన ఒంగోలు పట్టణంలో ఇది మా స్వగ్రామం. ముందుగా చెప్పాలంటే మేము ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులమే. భారతదేశంలో అతిపెద్ద ఎగ్జిబిషన్స్ పెట్టేది మా సంస్థే. మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి మార్మెట్ షో అంటే జలకన్యల ప్రదర్శనని ఈ ప్రదర్శనలో ప్రప్రదంగా పెట్టడం జరిగింది. అది మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మన ఒంగోలులోనే పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ ప్రదర్శన సందర్శకులకి అందుబాటులో ఉంది. ఈ ప్రదర్శనలో సుమారుగా ఒక 9 దేశాలకు సంబంధించినటువంటి లైవ్ బర్డ్స్, లైవ్ యానిమల్స్ని ఈ ప్రదర్శనలో ప్రప్రదంగా మనం పెట్టడం జరిగింది. వీటిలో మన చిన్నారి పిల్లల్ని కాకుండా పెద్దవారిని కూడా ఆకర్షించడం కోసం ప్రథమాకర్షణగా ఉంది. అదేవిధంగా మకావ్ అనేటువంటి మన పక్షులు కూడా ఈ ప్రదర్శనలో చాలా ఎక్కువ ఉన్నాయి. దీంతోపాటు 200 అడుగుల పొడుగు అండర్ వాటర్ టనల్ ఏదైతే ఉందో అది పూర్తిగా డబుల్ డెక్కర్ టనల్. అంటే టనల్స్ అంటే లోపల నుంచి చూస్తాం, కానీ ఇది బయట నుంచి కూడా విజన్ ఉండే విధంగా 4 పక్కల నుంచి కూడా టనల్ కనిపించే విధంగా ఈ ప్రదర్శనలో ఈ టనల్స్ పెట్టడం జరిగింది. దీంట్లో సుమారుగా 400 రకాల ముత్య జాతి ఏదైతే చేపలు ఉన్నాయో చేపల రకాలు కూడా ఈ ప్రదర్శనలో ప్రప్రదంగా మనం పెట్టాము. వాటితో పాటు ఎక్కడో సముద్రాల్లో మనకు కనిపించిన జలకన్యలు ఉన్నాయంటారు, కానీ మనం ఎవరితో చూడలేదు. కొన్ని ప్రదర్శనలో నేను సింగపూర్, మలేషియాకు పోయినప్పుడు ఈ ప్రదర్శన చూసి ఈ విధంగా మన భారతదేశంలో కూడా చేస్తే బాగుంటుందనేసి కృత్రిమంగా మనం ట్యాంక్స్ పెట్టేసి అక్కడి నుంచి ఫిలిపైన్ నుంచి మర్మైడ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది. సుమారుగా 5 పాపలు ఈ ప్రదర్శనలో మర్మైడ్ షో చేస్తూ ఉన్నారు. మీ ద్వారా మేము తెలియపరచుకునేది ఏంటంటే ఈ ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం 4 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు, అదేవిధంగా శనివారము మరియు ఆదివారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ ప్రదర్శన ఉంటుంది. ఎందుకంటే ఇది ఈ చుట్టుపక్కల గ్రానైట్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఈ చెంకుర్తి గ్రానైట్స్ ప్రపంచ ప్రఖ్యాతిగా గ్రానైట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎంతోమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏది కూడా మన దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒంగోలుకి సరౌండింగ్లో దగ్గర కొన్ని 100 విలేజెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి వాహనాల్లో వచ్చి ఎగ్జిబిషన్ తిలకించి ఎంజాయ్ చేసే విధంగా. తాజ్మహల్ చాలా పెద్ద ఎగ్జిబిషన్లో వారితో నేను కలిసి పనిచేయటం జరిగింది. అలాగే ఈ ఎగ్జిబిషన్ కూడా చాలా భారీ ఎత్తున ఆయన ప్లాన్ చేసి చేయటం వల్ల ఆయనతో పాటు నేను కూడా ఆయనతో పనిచేస్తున్నాను. కాకపోతే ఇటువంటి సెట్టింగ్లు పెద్ద ఊరల్లో చేస్తుంటారు. బెంగళూరు, మెడ్రాస్, హైదరాబాద్ అటువంటి షాట్లో చేస్తారు. మొట్టమొదటిసారిగా ఒంగోలులో ఈ ప్రదర్శన పెట్టాలని, మన సొంత ఊరు మనం పెట్టాలని ఆయన చేయటం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మీ మీడియా మిత్రులు అందరూ కూడా మా ఎగ్జిబిషన్ని బాగా గ్రాండ్గా అందరికీ తెలియపరచాలని. టంగుటూరు టోల్ గేట్ వద్ద 40 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం టోల్ గేట్ వద్ద సింగరాయకొండ సిఐ ఆధ్వర్యంలో టంగుటూరు పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఒక మినీ కంటైనర్ వ్యానులో మాంసం తరలిస్తూ ఐస్ బాక్సుల మధ్యలో గంజాయి ఉంచి విశాఖపట్నం నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారు. డ్రైవర్ను సింగరాయకొండ సిఐ, ఎస్ఐలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుంటూరు రోడ్లోని రవిప్రియ మాల్లో ఆయ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ కంచిపల్లి అంజి మాట్లాడుతూ ఆయ్ సినిమా బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులు ఆదరించారని అన్నారు. సినిమా విజయవంతం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయ్ సినిమా ప్రదర్శిస్తున్న ప్రతి థియేటర్లకు చిత్ర యూనిట్ హీరో నార్ని నితిన్, హీరోయిన్ సారికతో పాటు చిత్రంలోని నటులు సందర్శిస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా ప్రేక్షకులు తమకు బాగా ఆదరిస్తున్నారని అన్నారు. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆయ్ సినిమా నిలిచిందని, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు చూసే సినిమా అని అన్నారు. కథానాయకుడు నార్ని నితిన్, కథానాయిక సారికతో పాటు సినీ దర్శకులు
కంచిపల్లి అంజీ చిత్రంలోని పలువురు ప్రేక్షకులతో ముచ్చటించారు. ప్రకాశం జిల్లా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిత్ర హీరో నాన్ని నితిన్కు గజమాలతో సత్కరించారు. అనంతరం రవిప్రియ మాల్ 6వ వార్షికోత్సవ పోస్టర్ను చిత్ర యూనిట్ బృందం ఆవిష్కరించింది. ఎక్కడెక్కడి నుంచో సపోర్ట్ చేయడానికి వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. జై ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ. నేను మా అక్కతో లేకపోతున్నాను. సినిమా ఇప్పుడే ఎక్కడ దాకా వచ్చారు? పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది అలా ఉంటుంది సినిమా. అది పెట్టేదాకా వచ్చారు కదా. ఫోన్లు ఇస్తే పెట్టిస్తారు. మీరు ఎవరికైనా పెట్టారా? ఎవరైనా అడిగారా మిమ్మల్ని? ఓకే. సినిమా ఇక్కడ నుంచి కుర్చీలో ఎవరు కూర్చోడు, చూసుకుని కూర్చోడు, ఒక మీద ఒకరు పడిపోతారు. మళ్ళీ సినిమా తిరుపతి ఎంజాయ్ చేయండి. చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎంత చూసి నాకు ఒక sugar rush kind of is happening right now. Like I'm so exciting and మేము చాలా టైర్డ్ గా ఉన్నాము బికాజ్ మార్నింగ్ 7 AM నుంచి మేము ట్రావెల్ అవుతూ ఇక్కడికి వచ్చాము. కాబట్టి ఆల్వేస్ రెడీ ఫర్ ఫుడ్. పాపం పొద్దున్న నుంచి వీళ్ళందరూ పొద్దున్న నుంచి వెయిట్ చేశారు. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి, మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీ సార్ ఇంకా డిస్కషన్ ఉంది సార్, ఇప్పుడే కదా ఫస్ట్ స్టార్ట్ చేస్తాను, ఇంకా టైం పడుతుంది. నా నెక్స్ట్ మూవీ లక్కీ భాస్కర్ అండి, దుల్కర్ సల్మాన్ గారిది. ఆ నెక్స్ట్ మూవీ విజయ్ దేవరకొండతో ఉంది, రిలీజ్ రెడీ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమా ఆగస్టు 15 రిలీజ్ అయిందండి. మేము అనుకున్న దానికంటే ఆడియన్స్ చాలా పెద్ద సక్సెస్ చేశారు. ఆడియన్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము థియేటర్స్ విజిట్ చేస్తున్నాము, చేసుకుంటూ అలా స్టార్ట్ చేసి ఇప్పుడు ఒంగోలు వచ్చామండి, తర్వాత గుంటూరు, విజయవాడ కూడా వెళ్తున్నాము. ఇంకా మీరు ఆదరిస్తూ ఉంటే మేము థియేటర్స్ విజిట్ చేస్తూ ఉంటాము. అందరూ మూవీ చూడండి, అందరికీ ఖచ్చితంగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. ఆగస్టు 15 రిలీజ్ అయిందండి, చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. తర్వాత దాని గురించి మేము సీడెడ్ టూర్ ప్లాన్ చేసాము. యాక్చువల్గా ఏంటంటే కర్నూలు, తిరుపతి, కడప, ఆ తర్వాత నెల్లూరు, ఇప్పుడు తర్వాత ఒంగోలుకి వచ్చాము. ఇక్కడ కూడా హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. ఇక్కడ ఆడియన్స్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి బాగా రిసీవ్ చేసుకున్నారు. ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. మీరందరూ సినిమాని థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి. ఒంగోలు గిత్తలకు ఫేమస్ మా సినిమా కామెడీ క్యారెక్టర్స్. మీరందరూ వచ్చి సినిమాని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మా సుబ్బు క్యారెక్టర్ మాట్లాడుతూ దోమల వ్యాప్తిని నివారించేందుకు నగరపాలక సంస్థ అధికారులు శ్రీకారం చుట్టారు. నగరంలో పెద్ద పెద్ద కుంటలు, పోతురాజు కాలువ ప్రాంతంలో డ్రోన్ ద్వారా యాంటీ లార్వాను పిచికారీ చేశారు. ఇది చల్లటం వల్ల దోమల వైరస్ చనిపోయి కొత్తగా దోమ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు తెలిపారు. గత 2 రోజుల నుంచి కుంటలు, చెరువులు, పెద్ద కాలువలు లక్ష్యంగా యాంటీ లార్వా పిచికారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలు కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ జస్వంతరావు, శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య, సిబ్బంది పాల్గొన్నారు. సెంటర్ చూసుకున్నా, సెంటరే వాటర్ ఉంది. సెంటరే కాదు, మీరు సెంటర్ అనుకున్నారు కానీ సెంటర్ ఇల్లు అన్న, సెంటర్ ఇల్లు కొంచెం కిందకి దించి సెంటర్ ఇల్లు వాటర్. సంతపేటలోని భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకయ్య స్వామి వారి 42వ ఆరాధన మహోత్సవాలు ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ఆవుల బ్రహ్మయ్య, రాచర్ల సాంబశివరావు తెలిపారు. ఇరవై తేదీ ఉదయం చిన్ని కృష్ణ బృందంచే నామ సంకీర్తన ఏకాహం, సాయంత్రం 4 గంటలకు నగరోత్సవం, 23వ తేదీ ఉదయం పెద్ద కృష్ణ బృందంచే నామ సంకీర్తన ఏకాహం, రాత్రి 7 గంటలకు
ఎన్ పర్వతరావుచే ఆధ్యాత్మిక ప్రసంగం, 24వ తేదీ ఉదయం ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ జరుగుతుందని అన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గొలగమూడి వెంకయ్య స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఈ గుడి కట్టి 38 సంవత్సరాలు. ఈ గుడిని ప్రారంభం చేసి కట్టింది ఆవల కోటయ్య గారు. ఆయన కాలం చేసి 10 సంవత్సరాలు అయింది. ఆయన కాలం చేసిన తర్వాత నేను ఈ గుడిని వాళ్ళ తమ్ముడినైన ఆవల బ్రహ్మయ్యని ఈ గుడి వ్యవహారాలు నిర్వహిస్తూ ఉన్నాను. ఇప్పటికి అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరిగినాయి. గోపుర నిర్మాణం జరిగింది, విగ్రహప్రతిష్ఠ జరిగింది, పల్లకి సేవ 3 సంవత్సరాల నుంచి పల్లకి సేవ జరుగుతుంది. శనివారం ఆదివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. విడిగా కార్తీక వన భోజనాలు, దత్త జయంతి ఇటువంటి కార్యక్రమాలు 3000 మందికి బయటే భోజనాలు పెడుతున్నాము. భోజనాల్లో ఎటువంటి ఆటంకం లేకుండా సవ్యంగా కొనసాగుతూ ఉంది. భక్తులు మా గుడిని గమనించి తగిన సహకారాలు సహాయాలు అందించవలసిందిగా కోరుచున్నాము. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా టీటీడీ ఆగమ శాస్త్ర పండితులు, పరాంకుశం సీతారామాచార్యుల బృందం, శ్రీగిరి ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కుంభారాధన, నిత్యహోమం, శ్రీవారికి విశేష స్నపన తిరుమంజనం, పవిత్రాల సమర్పణ, సాయంత్రం పంచసూక్త హోమంతో పాటు శ్రీవారి ఏకాంత సేవా కార్యక్రమాలను శ్రద్ధాభక్తులతో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం శోభాయమానంగా జరిగాయి. శ్రీగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు, ధర్మకర్తలు ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి కార్యక్రమాలను పర్యవేక్షించారు. సీనియర్ రంగస్థల నటుడు జంపాల వెంకయ్య అకాల మరణం ప్రకాశం జిల్లా కళారంగానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు అన్న నల్లూరు వెంకటేశ్వర్లు అన్నారు. పాత్ర ఏదైనా దానిలో పరకాయ ప్రవేశం చేసి పాత్రకు జీవం పోసే మహానటుడు వెంకయ్య అని ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు అన్నారు. మల్లయ్య లింగం భవనంలో ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాకారులు దేనుకొండ సుబ్బయ్య, అంగలకుర్తి ప్రసాద్, రజితమూర్తి, అన్నమనేని ప్రసాద్, కర్ణాటి అర్జున్, డి వెంకటేశ్వర్లు, పివిఆర్ చౌదరి పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఈ సంతాప జరపాలని చెప్పి పదే నాకు 2-3 సార్లు ఫోన్ చేశాడు శ్రీనివాసమూర్తి. అయితే నేను ఆ డేటు ఆలోచించి నిర్ణయిద్దామనుకునే లోపల మన ఆనందరావు అనౌన్స్ చేశాడు. సరే ఇంకా 2 ఎందుకులే, అందులోనే మనం కూడా కలుద్దామని అనుకున్నాను. ఈ విషయం చెప్తే ఆయన నా సంతాపాన్ని సభాముఖంగా కూడా తెలియజేయండి అని చెప్పి అక్కడ కొనుక్కొని సాయంత్రం 9 దాకా నిరీక్షించి 9 నుంచి 2 గంటల దాకా నిరాశం చేసి సైకిల్ వేసుకొని మళ్ళీ 9 పోయి మళ్ళీ ఉదయం 1 గంటలు అంతగా అతను నాటకం కోసం తిరిగాడు. శ్రమించి కుటుంబాన్ని మంచి పదవులు, అమ్మాయిలు 2 మంచి పోస్టులో ఉన్నారు. ఈ అబ్బాయి బ్రహ్మాస్త్రం పనిచేస్తున్నాడు. మన అబ్దుల్ కలాం గారు ఇన్స్టిట్యూట్లో పెద్ద పోస్టులో ఉన్నారు. చాలా పెద్ద పోస్ట్. ఇంకా పెద్దవారికి నవ్వులే కానీ దానికి చాలా హంగామా కానీ మంచిగా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి 353వ ఆరాధన మహోత్సవాలు సంతపేటలోని రాఘవేంద్ర బృందావనంలో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి మూలమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించి స్వామివారి బృందావనాన్ని సుందరంగా పూలతో అలంకరించారు. కుమారి భక్త బృందం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ చేసి భక్తి గీతాలు ఆలపించారు.
21వ తేదీ స్వామివారి బృందావనంలో ప్రవేశించిన పుణ్యతిథిని పురస్కరించుకొని మధ్యారాధన, 22వ తేదీ పూర్వారాధన సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ నిర్వహిస్తున్నట్లు శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దేవస్థానం వ్యవస్థాపక అధ్యక్షుడు చింతపల్లి గోపి తెలిపారు. భక్తులు ఈ ఆరాధన మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి జన్మదినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని ఒంగోలు సమతా వృద్ధాశ్రమంలో చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు అడుసుమల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నాయకులు కావూరి వాసు, ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానం మాజీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, చిరంజీవి యువత నగర అధ్యక్షుడు వడ్డి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. తీసేసారే మీరు రండి. చనిపోయినారో వచ్చి కన్నా అవును ఇది చూడమ్మా. చిరంజీవి గారు పుట్టినరోజు 4 రోజుల నుంచి వేడుకల్లాగా జరుపుతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమానికి ఈరోజు సమతా వృద్ధాశ్రమానికి రావడం జరిగింది. ఇది 4వ రోజు కార్యక్రమం. మొదటి రోజు నుండి కూడా మంచి కార్యక్రమాలతోటి ముందుకు నడుస్తున్నారు మన వెంకట్రావు గారు. ఒక రకంగా ఎన్విరాన్మెంట్ బాగుండాలి, ఈ ప్రకృతి బాగుండాలనే ఉద్దేశంతో ఒకరోజు మొక్కలు నాటడం చాలా సంతోషించదగిన విషయము. వారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాము. ప్రజలకు మంచి సందేశం ఇచ్చారు. ఇంకా 2 రోజులు కూడాను ఈ నిత్యావసర సరుకులు పంపిణీ. చిరంజీవి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రతిరోజు కూడా అనేక కార్యక్రమాలు ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో మన అడుసుమల్లి వెంకట్రావు గారు వారి బృందం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ చేస్తున్నారు. ఈ రోజున సమతా వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా దుస్తులు పంపిణీ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ డేస్ నుంచి కూడా మేమంతా కూడా చిరంజీవి గారి అభిమానులు. కాబట్టి చిరంజీవి గారి బర్త్డే వేడుకల్లో పాల్గొన్నందుకు మరొకసారి వెంకట్రావు గారు ప్రకాశం జిల్లా వైఖానస సంఘం ఆధ్వర్యంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా వైఖానస ఆగమ శాస్త్ర గురు పితామహులు వికనస ఆచార్య జయంతి మహోత్సవాలను శాస్త్రోక్తంగా సంఘ భవనం వద్ద నిర్వహించారు. శ్రీహరిని పూజించే వైఖానస శాస్త్రాన్ని అందించి సాక్షాత్తు విష్ణు స్వరూపులు వికనసాచార్యులని వేద పురోహితులు పరాంకుశం కేశవాచార్యులు అన్నారు. వికనస మహర్షి జయంతి సందర్భంగా సంఘం
35వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సంఘం ప్రధాన కార్యదర్శి పిఎంకే ఆత్రేయ సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. మన దగ్గర ఉండేటువంటి ఆరాటు బొట్టు ఈ మూడు కనుక సక్రమంగా చెప్పి ఆచార్యుడు అనేటువంటి మనవిని అందరూ కూడా ఆలకించి మనవి ఆచరిస్తారని చెప్పి ఆశిస్తూ జిఆర్ఎస్ చక్రవర్తి గారు 2 మాటలు. నెక్స్ట్ డాక్టర్ హరిబాబు సాయిబాబు గారు. వేద పాఠశాల విద్యార్థులకు 21 మందికి దుస్తులు పంపిణీ చేశారు. అలానే 8 సంవత్సరాల వేద అధ్యయనం పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రోత్సాహక నగదు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ దేవస్థానం ఉపన్యాసకులు వాకాని రామకృష్ణ శేష సత్యబాబు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పరాంకుశం మధుసూదన చక్రవర్తి, సంస్కృత అధ్యాపకులు నారాయణం ప్రసన్న రామకృష్ణ, డాక్టర్ నారాయణం పద్మప్రియులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పరాంకుశం సత్యనారాయణమూర్తి, డాక్టర్ గంధం శ్రీనివాసమూర్తి, డాక్టర్ పి హరిబాబు, డాక్టర్ పద్మజాతి, శేషాచార్యులు కృష్ణసాయి, ముప్పాళ్ళ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అన్నింటిలో కల్లా కూడా చాలా గొప్పదైనటువంటి విషయాన్ని ప్రచారం చేయడం కోసంగా అర్చకస్య హరి సాక్షాత్ చరరూపిణ సంశయ అనేటువంటి ఒక పదానికి ఒక శాస్త్రాన్ని నేను రచిస్తున్నాను. ఆ శాస్త్రం వైఖానస కల్పసూత్రం అనేటువంటి పేరుతోటి ప్రచారంలోకి వస్తుంది. అట్లాగే దాంట్లో భాగాలు వైద్య శాస్త్రం కానివ్వండి, జ్యోతిష్ శాస్త్రం కానివ్వండి, జాతక భాగం కానివ్వండి, తర్వాత ఇంజనీరింగ్ విభాగం కానివ్వండి, వైద్య విభాగం కానివ్వండి, వ్యవసాయ విభాగం కానివ్వండి, అన్నీ కూడా దాంట్లో విశదీకరించబడతాయి. కాబట్టి దీని చరిత్రని నువ్వు ప్రచారం చేయవలసింది. మీ శిష్యులు ఎవరైనా ఉంటే వారితో కూడా చెప్పి వాటిని ప్రచారం చేయవలసిందని చెప్పిన శ్రీ మహావిష్ణువుతో ఆజ్ఞలు తీసుకున్నటువంటి విఘనస మహర్షి మన ఆది పురుషుడైన కులగురు విఘనసాచార్య వారు రచించినటువంటి శాస్త్రమే వైఖానస కల్పసూత్రము. ఇది 4 భాగాలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదాన్ని విభజించి కాండలుగా, పంత్రంగా, అట్లాగే 4 భాగాలుగా విభజించి 4 మహర్షులు కూడా ఈ చరిత్రని మనం కేవలం లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి దానితో భగవద్ ఆరాధన చేస్తూ ఆ భగవంతుని యొక్క స్వరూప స్వభావాలు సామాన్యంగా తెలియవు కనుక అధ్యయనం చేసి ఆచనోతి శాస్త్రార్థాన్ ఆచార్య స్థాపయత్యతి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్యం ప్రజక్ష్యతే. ఆచార్యులు అంటే ఎవరు అంటే లోకంలో మనకు శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఇవన్నీ కూడా చారిత్రక కాలంలో వచ్చారు. కానీ చరిత్రకు అందని కాలంలో మనం ఎప్పటి వారం స్వయంభువ మనోకాలే యుగాలు శుక్ల సంఘం ఒంగోలు వారు సమర్పిస్తున్న అభినందన ధన్యవాదాలు. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. శంకు చక్రాలు, స్వామివారి తిరునామాలు, హనుమాన్, గరుడ చిత్రాలతో పాటు వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తితో భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. గోవిందనామ స్మరణతో గిరి ప్రదక్షిణ మారుమోగింది. శ్రీ గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షుడు రాధారమణ గుప్తా జంజం ఆధ్వర్యంలో జయరాం థియేటర్ దగ్గర ఉన్న బాపూజీ గోశాల వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణ శ్రీగిరి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో నేరెళ్ల శ్రీనివాసరావు, నల్లమల్లి కోటి సూర్యనారాయణ, చలువాది బ్రహ్మయ్య, దనిశెట్టి రామునాయుడు, పౌర్ణమి గిరి ప్రదక్షిణ నిర్వాహకులు బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సింగరకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి పౌర్ణమి సందర్భంగా 1,00,000 తమలపాకుల పూజ అత్యంత వైభవేతంగా నిర్వహించారు. ప్రాతకాల సుప్రభాతం, గోపూజ, బిందె తీర్థం అనంతరం స్వామివారికి అభిషేక కార్యక్రమం అనంతరం సుందరంగా అలంకరించారు. 11 ఆవృత్తాలుగా దేవస్థానం వేద పండితులు, అర్చకులు 1,00,000 తమలపాకులతో పూజా కార్యక్రమం జరిపించారు. స్వామివారికి మహా నివేదన, పంచహారతుల కార్యక్రమం జరిపించారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా ఒంగోలు వాస్తవ్యులు నాగార్జున కన్స్ట్రక్షన్ ప్రొపరైటర్ శ్రీనివాసరావు నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు భక్తులను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అంజని తనయా జయ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అంజని తనయా జయ హనుమాన్ వజ్రదంష్ట్రాయ జయ హనుమాన్ వజ్రనఖాయ జయ హనుమాన్ పంచవక్త్రాయ జయ హనుమాన్ సురార్చితాయ జయ హనుమాన్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కాలానికి అందరూ బంధువులే, వచ్చిపోయేవారే కానీ ఉండిపోయేవారు లేరిక్కడ. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.